మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. పాకిస్తాన్లో తిరుగుబాటు మొదలైంది. భారీ ప్రజా ఉద్యమం ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ పీక్స్కి స్టేరి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ప్రజా ఉద్యమం ఇప్పుడు కాల్పుల దశకు చేరుకుంది. ఘోరమైనటువంటి ఆ ఉద్యమంలో అక్కడ కొనసాగుతున్న నిరసనలలో అక్కడ పోలీసులు కాల్పులు జరపడంతో మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం పీఓకేలే అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, ఆహార మందుల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది, లక్షలాది మంది అక్కడి ప్రజలు వీధుల్లోకి వచ్చి వారి యొక్క అవసరాల కోసం డిమాండ్లు చేయడం ప్రారంభించారు. దాంతోపాటు గతంలో కుదిరినటువంటి 38 అంశాల లిఖితపూర్వక ఒప్పందాన్ని అమలు చేయాలని, అరెస్టు చేసిన తమ నాయకులను విడుదల చేయాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో జూలై 3, 4 తేదీల్లో ప్రారంభమైనటువంటి ఈ నిరసనలు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి. అది ఎంత స్థాయికి అంటే పోలీసులు కాల్పులు, పెద్ద పెద్ద గ్రనేడ్లు అక్కడ వారిపైన వేసేటువంటి పరిస్థితి. విజువల్లో కొన్ని చూపించలేకపోతున్నాం, కానీ శత్రువుల మీద ఏ రకంగా అయితే యుద్ధకాండకు వెళ్తే పోలీసులు ఎలాంటి గ్రనేడ్లు కానీ పెద్ద పెద్ద బుల్లెట్స్ కానీ వదులుతారో అలాంటి యాక్షన్ ప్లాన్కి అక్కడ ఇంప్లిమెంట్ చేశారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు. యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ముజఫరాబాద్, రావల్కోట్, మీర్పూర్, ధాద్యాల్, దేరాకోట్, 0 పాయింట్, తియాత్రి నోట్, సరోరా ప్రాంతాలలో భారీగా నిన్న నిరసన కార్యక్రమాలు చేశారు ప్రజలంతా కూడా. ఆ ఆన్బు ప్రాంతంలో ప్రదర్శనకారులపైన పోలీసులు, రేంజర్స్ బలగాలు టియర్ గ్యాస్ షెల్లింగ్స్ జరపడంతో పాటు కాల్పులకు తెగబడ్డారు. విపరీతమైనటువంటి బుల్లెట్ కాల్పులు అక్కడ కనిపించాయి. ఈ కాల్పుల్లో మహమ్మద్ యాకూబ్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా చాలామంది ఆ బుల్లెట్ గాయాలతో తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు కాల్పులు, టియర్ గ్యాస్ కారణంగా మరో 4 యువకులు కూడా గాయపడినట్లు అక్కడ చెప్తున్నారు స్థానికంగా. యాక్షన్ కమిటీ నాయకులు షౌకత్ నవాజ్ మీర్ సహా అరెస్టైన వారందరినీ విడుదల చేయాలంటూ, మృతదేహాలను కుటుంబాలకు అప్పగించాలని నిరసనకారులు ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద జాక్ సంస్థ పైన పాక్ ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత భద్రతా దళాలు పీఓకే వ్యాప్తంగా ఉక్కుపాదం మోపాయి. సీనియర్ నాయకులు షౌకత్ నవాజ్ మీర్తో పాటు 600 మందికి పైగా కార్యకర్తలు, రాజకీయ నాయకులను అక్కడ అరెస్టు చేసి బంధించారు. పీఓకేలోని ప్రధాన పట్టణాలకు ఆహారం, పిండి, అత్యవసర మందుల సరఫరా నిలిచిపోయేలా పాక్ అధికారులు కృత్రిమ ఆర్థిక దిగ్బంధనాన్ని విధించారంటూ అక్కడ స్థానికులు, నిరసనకారులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మరిన్ని ర్యాలీలు నిర్వహించకుండా నిరోధించేందుకు అధికారులు పలు జిల్లాలలో ఇంటర్నెట్, కమ్యూనికేషన్ బ్లాక్అవుట్లను కూడా అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా పీఓకేలు దారుణమైనటువంటి పరిస్థితులున్నాయి. అక్కడ ప్రభుత్వమే ప్రజలపైన పగబట్టి అక్కడ వారికి నిత్యావసర సరుకులు అందకుండా ఆర్థిక సంక్షోభాన్ని క్రియేట్ చేసి అక్కడ ప్రజలని పూర్తిగా వారిని ఈ రకంగా ఆర్థిక అనిశ్చితికి నెట్టేసి వారిని తీవ్రంగా వేధించేటువంటి పరిణామాలకు, అంటే అక్కడ జరుగుతున్నటువంటి నిరసనలకు ఫలితంగా ప్రభుత్వమే ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితికి ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని తీసుకురావడం అక్కడ, దీంతో ప్రజల్లో మరింతగా అక్కడ ఆగ్రహ విషయాలు పెరగడంతో మొత్తం రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తూ ఆగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే నిన్న జరిగినటువంటి భారీ నిరసనల్లో ఈ యొక్క అదొక లైన్ తప్పి కాల్పులకు తెగబడేటువంటి పరిస్థితికి దారితీసింది. సో అక్కడ నిరసనకారులు కూడా రాళ్లతోటి వారు ఉన్నటువంటి పోలీసుల కాల్పులు జరిపినప్పుడు రాళ్లతో కూడా వీళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. ఏదేమైనా పీఓకేలు ప్రస్తుతం అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. అక్కడ నిత్యము ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఆందోళన అయితే నెలకొంది.